You are wrong. No, I am right. You are wrong. No, నేనే కరెక్ట్. సరే కానీ చూడు ఇక్కడ చాలామంది అందంగా నీట్గా రెడీ పార్టీకి వచ్చారు. చాలామంది చూస్తున్నారు. చాలా నీట్గా క్యూట్గా ఉన్నారు కదా అందరినీ చూస్తుంటే. యా అందరూ అందంగానే ఉన్నారు, ఒక్కడు తప్ప. ఒక్కళ్ళు తప్ప వాళ్ళు ఎవరు? నీకు అర్థమైందా? ఓయ్ నన్ను అంటున్నావా? నిన్నే అంటున్నాను రా. నేను బాగానే ఉన్నాను. హౌఎవర్ పార్టీకి గ్యాదర్ అయినట్టున్నారు వాళ్ళంతా, వాళ్ళకి ఏమైనా మాట్లాడదాం మనం? ఎస్, మాట్లాడదాం. గుడ్. సరే ఇందాక ఒక డౌట్ వచ్చింది నాకు. కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటి? కంప్లీట్ అండ్ ఫినిష్ నీకు తెలియదా? తెలియకే కదా నిన్ను అడిగాను. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సరే చెప్పు. If you get a right partner, then you are complete. If you get a wrong partner, then you are finished. If you get a right partner and catch in a wrong work, then you are completely finished. ఓకే, అలా అనిపించిందా? ఇంత ఘోరమైన ఎగ్జాంపుల్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, గుడ్, నైస్ ఎగ్జాంపుల్. సరే అందరూ చాలామంది నిన్నే చూస్తున్నారు తెలుసు నీకు? లేదు. చాలామంది చూస్తున్నారు చూడు. లేదు. జస్ట్ చూస్తున్నారా? లేదంటే లేదు, వాళ్ళంతా నన్ను కాదు నిన్నే చేస్తున్నారు. నువ్వేమో నోరు కదుపుతున్నావు లేదా అని. ఒక్కొక్కసారి ఆడి నోరు కదలదు, ఒక్కొక్కసారి నా నోరు కూడా కదలదు, కానీ సౌండ్ మాత్రం వస్తుంది. దట్ ఈస్ ఇంటర్లాకిజం. సరే గొప్పలన్నీ తర్వాత చెప్తాను కానీ సరే నీకు బాగా మేధస్ ఎక్కువ ఉంటుంది కదా, యూఆర్ సో ఇంటెలిజెంట్. ఎస్ ఐ యామ్. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఒక క్వశ్చన్ అడుగు కావాలంటే. ఓకే, ష్యూర్. టిప్పు సుల్తాన్ ఎప్పుడు చనిపోయాడు? ఇన్ హిస్ లాస్ట్ బ్యాటిల్. ఇన్ హిస్ లాస్ట్ బ్యాటిల్? యా, ఇట్ షుడ్ బి ట్రూ. అలా కాదురా, క్వశ్చన్కి ఆన్సర్ అలా చెప్తారా? ఎస్, అలాగే చెప్తారు. సరే నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడుగు. గాంధీజీ ఎప్పుడు పుట్టాడు? నాకు తెలుసు, October 2nd. గ్రేట్ ఆన్సర్. ఈసారి నువ్వు అడుగు. సరే సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు పుట్టాడు? ఆన్ హిస్ బర్త్డే. ఎవరైనా బర్త్డే నాటే పుడతారు. అది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రైట్ ఆన్సరే. ఓకే, నువ్వు చాలా ఇంటెలిజెంట్, ఐ యాక్సెప్ట్ ఇట్. సరే, ఇన్ విచ్ స్టేట్ గంగా ఫ్లోస్? ఇన్ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేటా సాలిడ్ స్టేట్ అని కాదు, ఏ స్టేట్లో అంటే ఏ రాష్ట్రం? నాకు తెలియదు, నువ్వు అడిగిన దానికి నేను రైట్ ఆన్సరే చెప్పా. ఇన్ లిక్విడ్ స్టేట్ గంగా రివర్ ఫ్లో. నీకు ఇలాంటి ఇంటెలిజెంట్తో నేను మాట్లాడలేను కానీ బట్ వీటితో మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. ఏంటది? వెన్ ఎ మ్యాన్ సేస్ సారీ ఈవెన్ వెన్ హీస్ రాంగ్ ఈజ్ ఆనెస్ట్. And when a man says sorry, if he is not sure what about, then he is wise. And if a man says sorry, even if he is right, then he is husband. That is what husband. Great saying by someone. But ఇంకొకటి గుర్తొచ్చిందండి. ఒక రిలేషన్ బిట్వీన్ ఏ మామ్ అండ్ కిడ్ ఇన్ దీస్ డేస్. Okay, so when a kid of 5 years old, a boy of 5 years old comes and says, "Mom, I love you," then the mom also says, "I love you too, my boy." And if the boy is some 15, 16 years old, and if he comes and says, "Mom, I love you," then she won't say, "I love you," but she'll ask, "How much do you want?" That should be true. And a mom says, a boy says, "I love you," or a guy says, "I love you," when he's 20, 25 years old. And mom asks, "Who is she?" Correct, true. Same case as you. Hey, నేను ముందరే చెప్పా. However, and at the age of 40 or something, if a guy says, "Mom, I love you," then she says, "I already told you don't marry her." Could be true. And at the age of 60, if a guy says, "Mom, I love you," and the mom replies, "I
I'm not ready to sign any papers now. Nonsense lines, but it's not applicable for everyone. Yeah, sometimes it's true. Nice to learn. Okay, what is your wish? Do you want to wish someone? Yeah. Yes. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to I say. Happy birthday to you. అయ్యా అత్తయ్య వయసుని జాగ్రత్తగా చూసుకోండి. మావయ్య అత్తయ్య అంటే తన కలిసండి. తప్పు. Anyhow, have fun. Have a nice time, guys. Thank you. Bye bye. Closing.